మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. భారత రాజ్యాంగము ఆమోదించిన రోజు దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచంలోనే అతి విశిష్టమైనది, చాలా సుదీర్ఘమైన రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా రక్షించుకోవాలి. ఈ రాజ్యాంగం ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో వాళ్ళు మంచివారైతే మంచి విధానాలు వస్తాయి, చెడ్డవాళ్ళు అయితే చెడ్డ విధానాలు వస్తాయి. అందుకే రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా మంచి వాళ్ళ చేతుల్లో ఉండేటట్టుగా, రాజ్యాంగ విలువలను కాపాడే వ్యక్తులకు, ఆ పార్టీలకు, ఆ వ్యక్తులకు అధికారం వచ్చేటట్లుగా కూడా ప్రజలందరూ కూడా చూసుకోవాలి. అంతేకాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఇంత సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని దాదాపు 75 సంవత్సరాల నుంచి పాటిస్తూ ఉన్నామంటే ఈ దేశంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక పేపర్ బాయ్ అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి కాగలిగినారు. అలాగే రైల్వే స్టేషన్లో ఎక్కడో ఛాయ్ అమ్ముకునే కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడు. ఎందరో బడుగులు బలహీన వర్గాలు రాజ్యాంగ పదవుల్లోకి రాగలిగినారంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనమే. దాని ప్రాముఖ్యతను, విశిష్టతను ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాలి, చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళని కూడా రక్షించగలిగే శక్తి ఉన్నది ఒకటే మన భారత రాజ్యాంగం. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్షరాస్యత చాలా పెరిగి ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ ప్రతిని కొని వాళ్ళ ఇంట్లో ముఖ్యంగా పవిత్ర గ్రంథంగా భావిస్తూ దాంట్లో ఉండే విలువల్ని, ఆశయాల్ని, లక్ష్యాలని అర్థం చేసుకోవాలని రాజ్యాంగ సృష్టికర్తలు ఏ స్వాతంత్ర భావాల కోసమైతే, స్వేచ్ఛ కోసమైతే, సమానత్వం కోసమైతే, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం కోసమైతే పాటుపడి ఉన్నారో ఆ విలువల్ని భారత ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వాటిని పాటించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగము ఎంతో విలువైనది, అది చాలా జీవంతో కూడుకున్నది, ఎప్పటికప్పుడు తను మార్చుకుంటూ ఉంది. ఈ విషయాన్ని కూడా ప్రపంచంలో మిగతా ప్రజాస్వామ్య దేశాలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నాయి. ఇది మరింత పరిడవిల్లాలని ప్రజలందరికీ కూడా ఏదైతే ఏ భావనల కోసమైతే రాజ్యాంగం సృష్టించబడిందో, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వాన్ని ఇవ్వడం కోసం అయితే పాటుపడుతుందో అది వర్తిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.